ఇజ్రాయెల్ లక్ష్యం ఒక్కటే, టోటల్ గాజాని ఖాళీ చేయించేయడం. పాలస్తీనా పబ్లిక్ గాజా వదిలేసి అవతలకి వెళ్ళిపోవడం. ఇవాళ కూడా దాడులు చేసింది, 35 మంది ప్రాణాలు ఒక చోట కోల్పోయారు, 12 మంది ఇంకో చోట ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇజ్రాయెల్కి ఆనుకుని ఈ బోర్డర్ ఉన్నంత వరకు వీళ్ళు అటు బోర్డర్ దాడుతూనే ఉంటారు, పనులు అంటారు, ఉపాధి అంటారు, అట్లా దూరతారు. ఆ తర్వాత అక్కడ అనుపానులు చెప్పి ఇక్కడ చేస్తుంటారు. అట్లాగే దాడులు చేసి చంపినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. పాలస్తీనాలో పుట్టిన ప్రతి ఒక్కడు ఇజ్రాయెల్ మీద ద్వేషంతో పుడుతున్నాడు. అలా పుట్టేలా చేస్తున్నారు అక్కడున్న హమాస్ భావజాలికులు. కాబట్టి మాకు అసలు పాలస్తీనా వడొద్దు, హమాసోడు వద్దు, పాలస్తీనా వాడు వద్దు అనేది వీళ్ళ ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. అందుకని ఒక బఫర్ జోన్ని వీళ్ళే సృష్టిస్తున్నారు. గాజా ప్రాంతం మొత్తాన్ని ఖాళీ చేయించి 60 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి ప్రదేశాన్నంతా ఖాళీ చేయించేటటువంటి ప్రక్రియ. లైక్ బెజవాడ టు గుంటూరు అంత దూరం ఖాళీ చేయించేస్తే అవతల మీరు బతకండి అంటే, మరి అక్కడ ఇప్పటిదాకా ఉన్న ఇళ్ల పరిస్థితి ఏంటి, షాపుల పరిస్థితి ఏంటి, వ్యాపారాల పరిస్థితి ఏంటి, హాస్పిటల్ పరిస్థితి ఏంటి, అవన్నీ మేము కూల్చేస్తున్నాం కానీ అవన్నిటి బుడి చేసేస్తుంది. ఆ అవతలకి వెళ్ళి మీరు బతకండి అంతే, మా వైపుకి రావద్దు అనేటటువంటి దాడులు అనమాట కొనసాగుతున్నాయి.